పత్రి గారి ఒక్క మాటలోనే చాలా అర్థం ఉంటుందండి. నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్ అన్నారు. ఎవరిని విమర్శించద్దు, ఎవరి గురించి నిర్ణయాలు చేయొద్దు. ఈ రెండు నువ్వు చేసావు అంటే అవి నీ అజ్ఞానాన్ని సూచిస్తాయి. నువ్వు ఎంత అజ్ఞానంలో ఉన్నావో దానివల్ల తెలుస్తుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతే ఈ మార్గంలోకి వచ్చి ఎన్ని క్లాసులు చెప్తే ఏంటి ఉపయోగం? ఇది మాస్టర్ లక్షణం కాదు. మాస్టరు అంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. ఇతరుల గురించి ప్రస్తావించేవాడు మాస్టర్ అవుతాడు. నిజమే, వారిలో తప్పు ఉంది. ఎవరు ఏ తప్పు చేసినా గమనించే ప్రకృతి ఉంది. ప్రకృతి గమనించడమే కాదు, దాన్ని వారి ఖాతాలో రికార్డు చేస్తుంది. రికార్డు చేయడమే కాదు, సమయ సందర్భానుసారంగా దానికి తగిన ఫలితం కూడా ఇస్తుంది. నిజంగా ఎవడైనా తప్పు చేసినా, పొరపాటుగా మాట్లాడినా శిక్షించడానికి ప్రకృతి ఉండగా నీకెందుకు దాని గురించి? ప్రకృతి చూసుకుంటుంది. నువ్వు చేసే పనుల మీద, నువ్వు చేసే తప్పుల మీద నీ దృష్టి పెట్టు, వాటిని సరి చేసుకో. ఎటువాడి తప్పులు నీకెందుకు? ఇది చాలా ముఖ్యం. జ్ఞాని కావాలి అంటే, ఒక మాస్టర్ అవ్వాలి అంటే, నేను గమనించాను పత్రి గారి దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తూ ఉంటారు, వాడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు అని. పత్రి గారు సింపుల్గా ఒక మాట అంటారు, ప్రకృతి చూసుకుంటుందిలే అని. వాడిని మనం శిక్షించేది ఏంటి? వాడి మీద మనం చర్య తీసుకునేది ఏంటి? ప్రకృతికి వదిలేయమంటారు. ఇది బాగా గమనించాను ఆయన దగ్గర. పత్రి గారికి ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. అందరూ ఎదిగిన వారు కాదు, అందరూ జ్ఞానులు కాదు, అందరూ ఎదుగుతున్న వారే, జ్ఞానం సంపాదించుకుంటున్న వారే. అప్పుడే పెర్ఫెక్ట్గా ఎలా ఉంటారు? పత్రి గారిలాగే ఎలా ప్రవర్తిస్తారు? ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటారు. అందుకే కొన్ని విమర్శలు ఉన్నాయి. వాడు సీనియర్ మాస్టర్ అంటాడు, ఇలాంటి పనులు చేస్తాడేంటి అని. మీరు సీనియారిటీని సంవత్సరాల్లో లెక్కేస్తున్నారు. వాడు వచ్చి 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, అందుకే సీనియర్ అని మీరు లెక్కేస్తారు. జ్ఞానాన్ని బట్టి మీరు లెక్కేయరు. జ్ఞానాన్ని బట్టి లెక్కేస్తే వాడేమీ సీనియర్ కాదు, ఇంకా జూనియరే. ఇంకా ఎక్కడ ఎదిగాడు? ఎదుగుతూ ఉన్నాడు. మాస్టరే ఎదుగుతూ ఉన్నాడు. జ్ఞానిలా ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, మనం అది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. వాడు ఎక్కువ సంవత్సరాలు అవుతే వాడు చెప్పేది కరెక్ట్ అనుకుంటాం. ఇది కూడా గ్రహించలేని స్థాయిలో మనం ఉన్నాం. ఏం అర్థమవుతుంది మనకి? ఇంత గొప్పవాళ్ళు, ఇటువంటి యోగీశ్వర్లు చెప్పే మాటలు అసమస్య కదా, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇటువంటి గొప్పవారి మాటలు అర్థం చేసుకోగలిగితే మీరు జ్ఞానపరంగా ఎంతో ఎదిగినట్టు. అప్పుడు మీరు ఆచరిస్తూ ఉంటారు. లోకంలో అన్ని రకాల స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, సహజం అది. నేను అనుకునేవాడిని, నాకు ఆలోచన వచ్చేది, అరే బుద్ధుడు లాంటి వాడు వస్తే ప్రపంచాన్ని పూర్తిగా సరిచేసి వెళ్ళిపోయాడా అంటే లేదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఏదో కొన్ని రాష్ట్రాలు తిరిగాడు, కొన్ని దేశాలు తిరిగాడు. ఆయన ప్రపంచమంతా తిరగలేదే, ఎన్నో ఖండాలు ఉండిపోయినాయి ఆయన తిరగని. ఆసియా ఖండంలో ఆయన ఎక్కువ తిరిగాడు. పోలే ఆయన తిరిగిన ఖండం అందరూ పరిపూర్ణ జ్ఞానులు అయిపోయారా అంటే లేనే లేదే. ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన వారు కొంతమంది ఉన్నారు, అర్థం చేసుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు.